ఈ క్రాబ్స్ నుంచి వచ్చే కంపు నీసు వాసన వల్ల 6 years ఆఫ్ నా కుకింగ్ కెరియర్ లో వీటి జోలికే వెళ్ళలేదు. చేసి పెట్టేటోళ్ళు ఉంటే మాత్రం తిని పెడతా. కానీ ఇవాళ మన లేజీ గర్ల్ కుక్స్ ఎపిసోడ్ లో క్రాబ్ కర్రీ చేద్దాం రండి. ఒక లెమన్ సైజ్ చింతపండుని వేడి వాటర్ లో నానబెట్టి ఏడ్చుకుంటూ ఆనియన్స్ కట్ చేసి మిక్సీలో ఆనియన్స్ తో పాటు ఈ హోల్ మసాలా వేయాలంటే బట్ నేను ఇంట్లో ఉన్న గరం మసాలా పౌడర్ వేసేసి నెక్స్ట్ ఎల్లిపాయ ఇంకా జింజర్ ఏమన్నారు, కానీ జింజర్ లేకపోయేసరికి జింజర్ గార్లిక్ పేస్ట్ దాన్ని కలిపి మిక్సీ కొడితే ఇప్పుడు మన మసాలా పేస్ట్ రెడీ. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీరా వేసి మన పేస్ట్ వేసేసి ఈ మసాలా ఫ్రై అయ్యే లోపు మన క్రాబ్ పీసెస్ ని కడుగుదామని చెప్పి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అబ్బో ఘోరమైన నీసు వాసన వస్తుంది. దాని నుంచి ఆ వాసనలకి నిద్రపోతున్న నా షుగర్ లేచి మరీ కిచెన్ లోకి వచ్చింది. కర్రీలో క్రాబ్ పీసెస్ ఎప్పుడు ఆరెంజ్ కలర్ ఉంటాయిగా, ఇవెందుకు బ్లూ కలర్ ఉన్నాయి అనుకున్నా. సరేలే ఏదోటి అయినా మసాలాలోకి వేసి మధ్యలో రెసిపీ మర్చిపోయా, అందుకే ఫుడ్ అండ్ ఫామ్ తాత వీడియో పెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసా. నెక్స్ట్ 2 టొమాటోస్ ప్యూరీతో పాటు చింతపండు రసం వేసేసి నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ తో పాటు సరిపడని వాటర్ పోసి టేస్ట్ చూసా. ఓ మై గాడ్, అసలు ఇది నేనేనా చేసింది అనిపిస్తుండే. 15 minutes కుక్ అవ్వడానికి వదిలేసిన తర్వాత ముక్క చూస్తే నిజంగానే ఆరెంజ్ కలర్ అయిపోయింది. ఇక ఈ కుతుకుతులాడుతున్న కర్రీని నా హస్బెండ్ కి పిలిచి టేస్ట్ చేపించా. ఇక లాస్ట్ లోకి కరివేపాకు వేసి దింపే అలా వైట్ రైస్ తో కలుపుకొని తింటే ఉంది స్వామి. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఫస్ట్ టైం కే ఇంత క్రేజీ క్రాబ్ కర్రీ వండినా అంటే. సరే ఇక నా టాలెంట్ కి ఎవరు దిష్టి పెట్టకండి కానీ బై క్యూటీ.